హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జాగ్రఫీలోని నీటిపారుదలని టాపిక్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వర్షపాతం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా భూమికి నీటిని అందించడాన్నే నీటిపారుదల అంటారు. ఏంటండి? ఇతర మార్గాల ద్వారా భూమికి నీటిని అందిస్తే దాన్ని నీటిపారుదలని చెప్పడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో నీటిపారుదల ప్రాజెక్టులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు, 2 మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు, 3 చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు. అయితే భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టు 10,000 హెక్టార్ల కంటే 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ లేదా 25,000 ఎకరాల కంటే ఎక్కువ భూమికి నీటిని అందిస్తే అలాంటి నీటిపారుదల ప్రాజెక్టుని భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎంతండి? 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి లేదా 25,000 ఎకరాల కంటే ఎక్కువ భూమికి నీటిని అందిస్తే దాన్ని మనం భారీ నీటిపారుదల ప్రాజెక్టు కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత రెండోది మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు. రెండోది ఏంటంటే మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు. మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు. అయితే ఈ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు కింద మనకు ఈ మధ్య తరహా నీటిపారుదల కింద 2,000 హెక్టార్ల నుండి 10,000 హెక్టార్ల వరకు లేదా 5,000 ఎకరాల నుండి 25,000 ఎకరాల వరకు ఉన్న భూమికి నీటిని అందిస్తే అలాంటి దాన్ని మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే తర్వాత మూడోది వచ్చి చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు. ఈ చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు కింద ఎంత భూమి వస్తుందయ్యా అంటే 2,000 హెక్టార్ల కంటే తక్కువ. ఎంతండి? మూడోది చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టు కింద 2,000 హెక్టార్ల కంటే తక్కువ లేదా 5,000 ఎకరాల కంటే తక్కువ భూమికి నీటిని అందిస్తే అలాంటి దాన్ని చిన్న తరహా నీటిపారుదల కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాల కింద ఉన్న భూమి ఎంతయ్యా అంటే 65,263 హెక్టార్ల భూమి నీటి సౌకర్యం కింద ఉండడం జరిగింది. అయితే దీంట్లో బావుల ద్వారా ఎంత భూమికి నీటిని అందిస్తున్నారయ్యా అంటే బావుల ద్వారా 40,188 హెక్టార్ల భూమికి నీరు అందించడం జరుగుతుంది. ఎంతండి? 40,188 హెక్టార్ల భూమికి ఈ బావుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. అయితే కాలువల ద్వారా ఎంత భూమికి నీటిని అందిస్తున్నారయ్యా అంటే 16,017 హెక్టార్ల భూమికి నీటిని అందించడం జరుగుతుంది. ఎంతండి? కాలువల ద్వారా 16,017 హెక్టార్లు భూమికి ఈ కాలువల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే చెరువుల ద్వారా
ఎంత భూమికి నీటిని అందిస్తున్నారయ్యా అంటే చెరువుల ద్వారా 1937 హెక్టార్ల భూమికి మాత్రమే ఈ చెరువుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. అలాగే ఇతర మార్గాల ద్వారా ఇతర మార్గాల ద్వారా ఈ 7,120 హెక్టార్ల భూమికి నీటిని అందించడం జరుగుతుంది. ఎంతండి? 7,120 హెక్టార్ల భూమికి ఈ ఇతర మార్గాల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. అయితే తర్వాత ఈ బావుల ద్వారా 40,188 హెక్టార్ల భూమికి నీటిని అందించడం జరిగింది. అయితే దీనికి 61.58% ఈ బావుల ద్వారా మన భారతదేశంలో ఈ 40,188 హెక్టార్ల భూమికి నీరు అందించడం జరుగుతుంది. అయితే ఈ బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరిగే రాష్ట్రాలు ఏవయ్యా అంటే ఒకటి ఉత్తరప్రదేశ్, యూపీ. యూపీలో 10,668 హెక్టార్ల భూమికి ఈ బావుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. రెండోది మధ్యప్రదేశ్, ఎంపీ. ఈ ఎంపీలోని 5,273 హెక్టార్ల భూమికి మాత్రమే ఈ బావుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే రాజస్థాన్. రాజస్థాన్లోని ఎంతయ్యా అంటే 5,112 హెక్టార్లు భూమికి బావుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. తర్వాత గుజరాత్. ఈ గుజరాత్ రాష్ట్రంలో 3,302 హెక్టార్ల భూమికి ఈ బావుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. తర్వాత పంజాబ్. పంజాబ్ రాష్ట్రంలో 2,967 హెక్టార్ల భూమికి నీటిని అందించడం జరుగుతుంది. తర్వాత చూసినట్లయితే మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో 2,169 హెక్టార్ల భూమికి నీటిని అందించడం జరుగుతుంది. తర్వాత ఏ రాష్ట్రం అండి? తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలోని 2,157 హెక్టార్ల భూమికి ఈ బావుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 382 హెక్టార్ల భూమికి మాత్రమే నీటిని అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది. ఏంటండి? బావుల ద్వారా నీటిని అందించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రం 13వ స్థానంలో ఉంది. అయితే బావులు 2 రకాలుగా ఉంటాయి. ఏంటండి? ఈ బావులు అనేవి 2 రకాలుగా మనకు కనిపించడం జరుగుతుంది. ఒకటి ఉపరితల బావులు, ఉపరితల బావులు. 2 గొట్టం బావులు. ఏంటండి? గొట్టం బావులు. ఈ 2 రకాల బావులు మనకు కనిపించడం జరుగుతుంది. ఈ గొట్టం బావులు మాత్రం ఎక్కువగా ఎక్కడ ఉంటాయా అంటే తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా మనకు ఈ గొట్టం బావులు కనిపించడం జరుగుతుంది. అలాగే కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదల జరిగే రాష్ట్రాలు మనం వరుస క్రమంలో మనం చూద్దాం. కాలువల ద్వారా ఒకటి ఉత్తరప్రదేశ్ 2,563 హెక్టార్ల భూమికి
ఈ కాలువల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. రెండోది రాజస్థాన్. ఈ రాజస్థాన్‌లోని ఎంతయ్యా అంటే 1844 హెక్టార్ల భూమికి ఈ కాలువల ద్వారా అందించడం జరుగుతుంది. మూడోది ఆంధ్రప్రదేశ్. ఏపీలో 1386 హెక్టార్ల భూమికి ఈ కాలువల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. నాలుగోది మధ్యప్రదేశ్ ఎంపీ 1276 హెక్టార్ల భూమికి ఈ కాలువల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. అయితే తర్వాత ఐదోది హర్యానా. ఏంటండి? ఐదోది హర్యానా. ఈ హర్యానాలో 1193 హెక్టార్లు భూమికి ఈ కాలువల ద్వారా అందించడం జరుగుతుంది. తర్వాత తెలంగాణలో మాత్రం 432 హెక్టార్ల భూమికి నీటిని అందించడం జరుగుతుంది. ఈ తెలంగాణ కాలువల ద్వారా నీటిని భూమికి అందించే స్థానం 13వ స్థానంలో ఈ తెలంగాణ ఉండడం జరిగింది. అయితే కాలువలని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటండి? ఈ కాలువలని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి జీవ కాలువలు. జీవ కాలువలు అంటే నిత్యం ప్రవహించేవి. ఈ జీవ కాలువలు అంటే ఏంటి? నిత్యం ప్రవహించేవి. రెండోది వరద కాలువలు. వరద కాలువలు. రెండోది వరద కాలువలు. దీన్ని ముంపు కాలువలు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మనకు ఇందిరాగాంధీ కాలువ. ఈ ఇందిరాగాంధీ కాలువ భారతదేశంలోనే అతి పొడవైన వ్యవసాయ కాలువ. ఏంటండి? ఇందిరాగాంధీ కాలువ. ఈ ఇందిరాగాంధీ కాలువ మన భారతదేశంలోనే అతి పొడవైన వ్యవసాయ కాలువ. ఏంటండి? వ్యవసాయ కాలువ ఈ ఇందిరాగాంధీ కాలువ. దీని పొడవ ఎంతయ్యా అంటే 650 కిలోమీటర్లు. దీని పొడవు 650 కిలోమీటర్లు. అయితే ఈ ఇందిరాగాంధీ కాలువ పంజాబ్ రాష్ట్రంలోని హరికే బ్యారేజ్ నుండి రాజస్థాన్ రాష్ట్రంలోని తార్ యాడార్ వరకు కలదు. ఎక్కడండి? ఇది మొదట పంజాబ్ రాష్ట్రంలోని హరికే బ్యారేజ్ నుండి రాజస్థాన్లోని తార్ యాడార్ వరకు కలదు. ఈ ఇందిరాగాంధీ ఎక్కడి నుంచి అండి? పంజాబ్ రాష్ట్రంలోని హరికే బ్యారేజ్ నుండి రాజస్థాన్లోని తార్ యాడార్ వరకు మనకు ఈ ఇందిరాగాంధీ కాలువ కనిపించడం జరుగుతుంది. అయితే ఈ ఇందిరాగాంధీ కాలువ ద్వారా లబ్ధి పొందే రాష్ట్రాలు ఎన్నండి? ఈ ఇందిరాగాంధీ కాలువ ద్వారా లబ్ధి పొందే రాష్ట్రాలు ఎన్నయ్యా అంటే 3. ఒకటి పంజాబ్, 2 హర్యానా, 3 రాజస్థాన్. ఏంటండి? మూడోది రాజస్థాన్. ఈ 3 రాష్ట్రాలు కూడా ఇందిరాగాంధీ కాలువ ద్వారా లబ్ధి పొందే రాష్ట్రాలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ కాలువల్లో ప్రవహించే నీరు రావి, బియాస్, సట్లెజ్ నదుల యొక్క నీరు ప్రవహిస్తుంది. ఏంటండి? ఈ ఇందిరాగాంధీ కాలువ ద్వారా ఏ నదుల నుంచి నీరు ప్రవహిస్తుందండి? రావి నది, అలాగే
బియాస్, సట్లెజ్. సట్లెజ్ ఈ 3 నదుల యొక్క నీరు ఈ కాలువ ద్వారా ప్రవహించడం జరుగుతుంది. అలాగే చెరువుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల ద్వీపకల్ప పీఠభూముల నుంచి మనకు రావడం జరుగుతుంది. అయితే ఈ చెరువులు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయండి. ఈ చెరువులు మనకు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపించడం జరుగుతాయి. అయితే ఈ చెరువుల ద్వారా అత్యధికంగా ఏ రాష్ట్రాలు నీటిపారుదలను అందుకుంటున్నాయో మనం చూద్దాం. ఒకటి తమిళనాడు 538 హెక్టార్ల భూమికి ఈ చెరువుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. రెండోది ఏపీ, ఆంధ్రప్రదేశ్ 344 హెక్టార్ల భూమికి నీటిని అందించడం జరుగుతుంది. అయితే మూడోది మధ్యప్రదేశ్, ఎంపీ 220 హెక్టార్ల భూమికి ఈ చెరువుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది. నాలుగోది తెలంగాణ. ఈ తెలంగాణలో 207 హెక్టార్లు భూమికి చెరువుల ద్వారా అందించడం జరుగుతుంది. అయితే భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలు అత్యధికంగా గల రాష్ట్రాలు ఒకటి ఉత్తరప్రదేశ్. ఎంతండి? 13,411 హెక్టార్లు భూమికి నీటిపారుదల సౌకర్యం గల రాష్ట్రంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రెండోది మధ్యప్రదేశ్. ఏంటండి? మధ్యప్రదేశ్ 7,887 హెక్టార్లు. మూడోది రాజస్థాన్. ఈ రాజస్థాన్ రాష్ట్రం 7,119 హెక్టార్లు భూమికి నీటి సౌకర్యం అందించడం జరుగుతుంది. అయితే నాలుగోది గుజరాత్. ఈ నాలుగోది గుజరాత్ రాష్ట్రంలో 4,233 హెక్టార్ల భూమికి ఈ నీటి సౌకర్యం అందించడం జరుగుతుంది. ఎక్కువగా నీటి సౌకర్యం గల రాష్ట్రం ఏదండి? అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో మాత్రం 13,411 హెక్టార్ల భూమికి ఈ నీటి సౌకర్యం కలదు. అయితే తర్వాత చూసినట్లయితే మన భారతదేశంలోని నీటిపారుదల శాతం ఎక్కువగా గల రాష్ట్రం పంజాబ్ అండి. ఏంటండి? నీటిపారుదల శాతం ఎక్కువగా గల రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. ఎంతండి? 91.88% ఈ నీటిపారుదల శాతం గల రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం. అయితే నీటిపారుదల శాతం తక్కువ గల రాష్ట్రం మిజోరం. నీటిపారుదల శాతం తక్కువ గల రాష్ట్రం ఏంటండి? మిజోరం. 0.061% ఈ నీటిపారుదల శాతం. నీటిపారుదల తక్కువ గల రాష్ట్రం మిజోరం. అలాగే తర్వాత వర్షపాతం. ఈ వర్షపాతం చాలా పంటలకు 60 సెంటీమీటర్ల వర్షపాతం సరిపోతుంది. ఏంటండి? పంటలకు చాలా వరకు 60 సెంటీమీటర్ల వర్షపాతం మనకు సరిపోవడం జరుగుతుంది. అయితే ఒకటి అల్ప వర్షపాతం. అల్ప వర్షపాతం అంటే ఈ అల్ప వర్షపాతం అంటే 50 సెంటీమీటర్ల కంటే
తక్కువ 50 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే దాన్ని అల్ప వర్షపాత ప్రాంతంగా మనం పేర్కొనడం జరుగుతుంది. అయితే తర్వాత ఇది ముఖ్యంగా తారు ఎడారి ప్రాంతంలో కనిపిస్తుంది. ఎక్కడండి? ఈ అల్ప వర్షపాత ప్రాంతం ఎక్కడ కనిపిస్తుంది మనకు? ముఖ్యంగా తార్ ఎడారి. ఈ తారు ఎడారిలో మనకు అల్ప వర్షపాతం ప్రాంతం కనిపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్. ఈ రాష్ట్రాల్లో మనకు తక్కువ వర్షపాతం గల ప్రాంతాలుగా మనం ఈ రాష్ట్రాలని మనం ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటండి? రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్. అలాగే తర్వాతది మధ్యస్థ వర్షపాతం. మధ్యస్థ వర్షపాతం. ఈ మధ్యస్థ వర్షపాతం అంటే 50 నుండి 125 సెంటీమీటర్లు వరకు మధ్య గల వర్షపాతాన్ని మధ్యస్థ వర్షపాతంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే అధిక వర్షపాతం. ఈ అధిక వర్షపాతం అంటే 125 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఎంతండి? 125 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడితే దాన్ని అధిక వర్షపాతంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇది ముఖ్యంగా ఈ అధిక వర్షపాతం ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్, బీహార్, అలాగే అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అలాగే ఒడిశా, ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా అధిక వర్షపాతం పడే అవకాశాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు నీటి పారుదల గురించి మనం ఈ టాపిక్ చెప్పుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.